హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణ్. ప్రగతి యోగా సెంటర్కి వచ్చాము. మల్లేష్ గురువు గారితో మాట్లాడి యోగా గురించి అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ ఉత్తాన పాదాసన్. లెగ్ రేసింగ్ ఓన్లీ 1 feet. చేతులు నేలకు అది పట్టండి, కాళ్ళు ఒక్క అడుగు ఎత్తండి. 1 feet, ఓన్లీ 1 feet. ఎంత వరకు ఉండగలుగుతారు అంతే. ఇంకా అడుగు కొద్దిగా చాలు. తల ఎత్తకండి. చేతులపై నేల వదులుతూ నాట్ ఫోల్డ్ యువర్ లెగ్. వెరీ గుడ్. స్లోలీ అదే స్థితిలో ఉండాలి. ముఖ్యమైన స్థితి ఆసన స్థితి. 3 level to 1 ఆసనాస్. ముందుగా రెడీ టు ఆసన స్థితి, మూమెంట్ ఆసనానికి సిద్ధం కావాలి. రెండవ స్థితి ఆసన స్థితి. 10 వైబ్రేషన్ యువర్ అబ్డామినల్. పొట్ట వనకాలి, పొట్ట కరగాలి. ఓన్లీ 1 feet. 10 9 8 7 6 5 4 3 2 1 రిలీజ్. ఎంతగానే పొట్టపై ఎంత భారం తగ్గింది ఒకసారి కళ్ళు మూసుకొని టచ్ చేయండి. మీ పొట్ట లోపలి కండరాలపై ప్రభావం చూపబడే ఉత్తాన పాదాసన్, లెగ్ రేసింగ్. పొట్ట లోపలి పొట్ట మందగించి గట్టిపడి మన శ్వాస జరగదు, జీర్ణ వ్యవస్థ తగ్గిపోతుంది, మన మెటబాలిజం తగ్గుతుంది. దాన్ని ఇక్కడ మనము సరి చేసుకుందాం. ముందుగా పొట్టపై మాత్రమే ధ్యాస పెడుతూ లోయర్ అబ్డామినల్ ట్రాక్ట్ టు బెస్ట్ ఆఫ్ దిస్ ఉత్తాన పాదాసన్. అగైన్ టు నౌకాసన్. పడవలా నిలబెట్టండి. పడవలాగా శరీరం మొత్తంగా యాక్టివేట్ అవుతుంది. 1 feet. పాదాలు తల ఈక్వల్ గా ఉండాలి. హ్యాండ్ టు హెడ్ టు ఫుట్ టు బ్యాలెన్స్. ఈక్వల్ గా ఉండండి. బ్యాలెన్స్ టు హోల్డ్ నార్మల్ బ్రీత్. హోల్డ్. కాళ్ళు ఎత్తాలి. కాళ్ళు కొద్దిగా ఎత్తండి. అప్పుడే సక్సెస్ అవుతారు. 10 9 8 7 6 5 4 3 2 1 రిలీజ్ అండ్ రిలాక్స్. శరీరం మొత్తంగా ఆసన థెరపీ. దాన్ని ఏంటంటే జస్ట్ లైక్ ఫిజియోథెరపీ. డాక్టర్లు అందరూ ఏం చేస్తున్నారు, సయాటికా ప్రాబ్లం ఉంటే ఇలా గీతలు గీసి ఇలా కాళ్ళు ఎత్తండి, నడుము ఎత్తండి చెప్తున్నారు. వాళ్ళ ఆసనాల పేర్లు చెప్పారు. ఇక్కడ మనం ఆసన రూపంలో, యోగా పరిభాషలో ఆసన రూపంలో మన పొట్టలోని కండరాలు, పై కండరాలు. ఇప్పుడు రెండవ దశ పై పొట్ట, అప్పర్ అబ్డామినల్, టోటల్ బాడీ యాక్టివేట్ టు నౌకాసన్. 4 లెవెల్లో చేయాలి, చూపించాలి మనము. 4 స్టేజెస్. ఫస్ట్ లెగ్ రేసింగ్ టు ఏడవాలుగా, 2 level నిటారుగా, 4 level చేతులు నడుము పక్కనగా, లాస్ట్ లెవెల్ రేస్ యువర్ వేస్ట్ టు లెగ్ అప్, 4th level టు ఆసన. 4 స్థితుల్లో సర్వాంగాసనాన్ని చేయాలి. 4 స్థితిలో 4 stages టు 1 ఆసన. స్థిరంగా ఉంచండి. బరువంతా మీ తలపై, పుర్రెపై, మెదడుపై ప్రభావం చూపబడే, మెదడుకు పదును పెట్టబడే సర్వ అంగ ఆసన్. 10 9 8 7 6 5 4 3 2 1 హలాసన్. చేయగలిగితే చేయండి. మెల్లిగా నాట్ ఫర్ జర్క్. మెల్లిగా జాగ్రత్తగా. ఇప్పుడు నడుము బ్యాలెన్స్ చేస్తూ చేతులు ముందుకి నేలపై టచ్ చేయండి బ్యాలెన్స్ కోసము. అరచేతులు నేలకి. గుడ్. 10 9 8 మణికట్టు నేలకు టచ్ చేయాలి. 9 8 7 6 5 4 3 2 1 రేస్ యువర్ లెగ్ టు. చేతులు నడుము దగ్గర అందుకోండి. మెల్లిగా నడుము కొద్దిగా దించుతూ కుడికాలు ఇలా నడుస్తూ నేలపై, ఎడమకాలు మడుస్తూ నేలపై. నాట్ ఫర్ జర్క్. ఇప్పుడు నడుము ఎత్తుతూ సర్వాంగాసన చేయలేని కాళ్ళు వెనక్కి తీయండి. చేతులు నడుము దగ్గరగా, వీపు వెనకాల ఉండాలి. చేతులు వీపు కింద ఉండాలి. పక్కకున్నాయి రాధిక. వీపు వెనకాల ఉండాలి. తలపై కాదు, భుజంపై. నాట్ ఫర్ హెడ్ బ్యాలెన్స్, షోల్డర్ బ్యాలెన్స్. బ్రిడ్జ్ పోస్టర్, సేతు బంధాసన్. మీ వెన్నుపూసల్లో, మీ జననేంద్రియాల్లో, పురుషుల్లో ప్రోస్టేట్ గంది యాక్టివేట్ అవుతుంది. ఫార్వర్డ్ ముందుకి రావాలి. బ్రిడ్జ్ పోస్టర్. 10 9 8 7 6 5 4
3, 2, 1 రిలీజ్. మెల్లిగా దించండి. చేతులు తల పక్కకి, అరిచేతులు మణికట్టు ఇలా ఉండాలి. కాళ్ళు నడుము దగ్గరగా మడవండి. రెడీ టు ఆసన మూమెంట్. ఇంకా వెనక్కి తీసుకో, కంగారు వద్దు. వెరీ గుడ్, వెరీ గుడ్. చూడండి, ఫుల్ ప్లే. హెడ్ రిలీజ్, నెక్ రిలీజ్. స్థిరంగా ఉంచండి. హోల్డ్ చేయగల ప్రయత్నం చేయండి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Elbows release, your shoulder release, your trunk release, leg release. రిలాక్స్. చూడండి, శరీరానికి మత్తు లాంటి ఆసన థెరపీ జరిగిందా లేదా ఒకసారి కళ్ళు మూసుకొని టచ్ చేసుకోండి. మీ శరీరాన్ని అటాచ్ చేసుకోండి. యువర్ మైండ్ టు అటాచ్ యువర్ బాడీ టు రిలాక్స్. డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్సేల్, రిలాక్స్. అగోన్ టు అపోజిట్. ముందుగా శలభాసన్ మిడత. సయాటికా నర్వ్ యాక్టివేట్ అవుతుంది. సయాటికా దెబ్బలు రాకుండా నరాన్ని యాక్టివేట్ చేస్తుంది. చేతులు మీరు తొడల్లో పెట్టండి. తొడల్లో పిడికిళ్ళతో గెడ్డాన్ని ఛాతీ నేలకు జత చేయండి. ఇప్పుడు మోకాళ్ళు మడవకుండా, కాళ్ళు మడవకుండా రేస్ చేయండి. కమా, తలెత్తకండి, తలెత్తొద్దు. ఓన్లీ లెగ్ రేసింగ్. ఇంకా ఎత్తండి. పిడికిళ్ళతో నడుమును లేపండి. పిడికిళ్ళు ఎందుకు పెట్టాం మనం తొడల్లో? పిడికిళ్ళతో నడుమును లిఫ్ట్ చేయాలి. కమా, నాట్ ఫోల్డ్ యువర్ లెగ్స్ గెట్ టుగెదర్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలీజ్, రిలాక్స్. సయాటికా నరాలు డిస్కులు లాక్ అయిపోయి మనకు అడిగేస్తే మంట పుడుతుంది. కుడి నడుము నుంచి ఆ జంక్షన్ నుంచి కుడి పిక్క మడం వరకు వాక్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ యాక్టివేట్ చేసుకుందాం. సయాటికా రాకుండా, ముఖ్యంగా మహిళల్లోనే ఉంటుంది ఈ సయాటికా ప్రాబ్లం. దాన్ని అవాయిడ్ చేసుకుందాం రోజు యోగా సాధన ద్వారా, ఇటువంటి ఆసన ద్వారా. రిలాక్స్. డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్సేల్, రిలాక్స్. అగైన్ టు ధనురాసన్. ధనుస్సు ఎలా ఉంటుంది? ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అంత బాణం పరిగెత్తుతుంది, అటాక్ చేస్తుంది శత్రువుని. ఇప్పుడు మన శరీరంలో ఉన్న బద్ధకాన్ని, రోగాలను అధిగమించే ఫస్ట్ రెడీ టు స్థితి అనగానే రెడీ అవ్వండి. చేతులు తాడులా ఉండాలి. రెడీ టు స్థితి. చేతులు ముందుకి, రెడీ టు స్థితి. అగైన్ హ్యాండ్ బ్యాక్ టు లెగ్ ఫోల్డ్ టు లాక్ యువర్ యాంకిల్స్. మడాలు కుడి చేతితో కుడి మెడము, ఎడమ చేతి ఎడమ మెడము అందుకుంటూ మీరు పూర్తిగా ధనుస్సులా శరీరాన్ని ఎత్తాలి. కమప్. నడుము నేలకు టచ్ కాకుండా నాభి దగ్గరగా ఉండాలి. నాభిపై భారం ఉండాలి. నాభిపై. కమప్. కాలు ఎనికి తన్నండి. టైటన్. లుకప్. ఛాతీ నేలను చూడకూడదు, ముందుకు చూడాలి. టైటన్. కాలు ఎనికి తన్నాలి. టైటన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Release. Again to Kridasana. 1 to right side. Kridasana relaxation. ప్రతి ఆసనానికి విశ్రాంతి అనేది నేర్చుకోవాలి. ముందుగా ఆసనముకి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. రెండవది ఆసన స్థితి, ముఖ్యమైన స్థితి. మనం ఇందాక నిలబడ్డాము, ముఖ్యమైన స్థితి. అది 10 సెకండ్ల, 20 సెకండ్ల, 30 సెకండ్ల మన శరీర బట్టి ఉంటుంది. అలాగే ఇప్పుడున్నది మూడవ స్థితి, విశ్రాంతి స్థితి. ప్రతి ఆసనానికి విశ్రాంతి. ఇప్పుడు మనసు పెట్టి మీ కీళ్ళల్లో, కండరాల్లో, వెన్నులో, పొట్టలో, మీ జననేంద్రియాల్లో మొత్తంగా యాక్టివేట్ జరిగినట్టుగా ఈ ధనురాసనం ద్వారా ప్రశాంతమైన అనుభూతి పొందండి. రిలాక్స్. డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్సేల్, రిలాక్స్. డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్సేల్, రిలాక్స్. వేరియేషన్ టు మత్స్యాసన్. కాళ్ళు నిటారుగా ఉండి చేయొచ్చు, కాళ్ళు మడుస్తూ చేయొచ్చు. మత్స్యాసన్, ఫిష్ స్టైల్ ఫోల్డ్. చాలా మందికి థైరాయిడ్ హార్మోన్ అన్బ్యాలెన్స్, దాన్ని మనం ఇక్కడ సరి చేసుకోవాలి. ముందుగా మీ చేతులు తల కింద, పిడుదల కింద పెట్టాలి. పిడుదల కింద ఉండాలి. మోచేతులపై మొండాన్ని ఎత్తాలి. ముందుగా పైకి రండి, ఇంకా పైకి రండి. కమాప్. మోచేతులు వీపు కింద ఉండాలి. ఇప్పుడు ఛాతీ వెడల్పు చేయండి. ఓపెన్ యువర్ చెస్ట్, ఓపెన్ యువర్ నెక్, యాక్టివేట్ యువర్ థైరాయిడ్ గ్లాండ్. సీ టు బ్యాక్ యువర్ విండో. సీ ద బ్యాక్ విండో. స్థిరంగా ఉంచండి.
స్థిరంగా, సుఖంగా, ఆసనముగా. ఈ 3 పద్ధతులు. అంటే ఆసనాన్ని ప్రశాంతంగా ఆస్వాదించండి, సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ 3 లెవెల్లో ఆసనాన్ని పూర్తి స్థాయిలో పొందాలి, హ్యాపీగా జీవించాలి. 10 హెడ్ బ్యాక్. 10 9 8 7 6 5 4 3 2 1. Release your elbows to shoulder to relax. ఆసనం అయిన తర్వాత ప్రతి కొద్ది క్షణాల విశ్రాంతి. అది 10 20 30 సెకండ్ టు రిలాక్స్. అబ్జర్వ్ యువర్ నెక్, సర్వైకల్, థైరాయిడ్ గ్లాండ్ టు యాక్టివేట్ టు బెస్ట్ ఆఫ్ దిస్. మత్స్యాసన్. రిలాక్స్. డీప్ ఇన్హేల్, కంప్లీట్ ఎక్సేల్, రిలాక్స్. యోగా గురించి కొన్ని విషయాల్ని తెలుసుకున్నాం కదా, మరొక వీడియోలో మళ్ళీ ఇంకొన్ని సమాచారాన్ని తెలుసుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో.